రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేముంటేరా రేప నుంచి రిఫైండ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైండ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే ప్లీజ్, రిఫైన్డ్ షుగర్స్ వాడకండి. ఓకే, ప్యాకెట్ నూనె వాడకండి. బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి. ఓకే, బయట తిండి తినకండి. ఓకే, ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా. ఓకే, ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి. ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి మొత్తం బొత్తలు వచ్చుకున్నాయి. ఓకే, ఎప్పుడు తింటా ఉండకండి. ఓకే, ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇట్లా చూస్తా కదా రోజు పేషెంట్స్, మీకేముంటది, మీకు ఒకరి పక్షాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి. నేను మీ మధు యాదవ్, ఉమ్మడి కరీంనగర్ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్. ప్రస్తుతం మనం విక్రాంత్ సింగ్ ఠాకూర్, న్యూరో ఫిజిషియన్, ఈ మధ్యకాలంలో సోషల్ వెబ్సైట్లో ఎంతో మంది వీక్షిస్తూ ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉన్నారు. అందరూ వినే ఉంటారు, కనిపించని దేవుడు ఉన్నాడో లేడో కానీ కనిపించే దేవుడు మాత్రం వైద్యుడు అని చెప్పి ఆ వైద్యునిగా పేరు సంపాదించుకుంటున్న ఇప్పుడు ఆ డాక్టర్ గారితోనే ఉందాం. డైలీ కొన్ని వందల మంది ఆ హాస్పిటల్కు తరలి వస్తున్నారు. మాటలతో మరియు వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపుతూ ఎల్లవేళ అందుబాటులో ఉంటూ అతి తక్కువ ఖర్చులలో వైద్యం అందిస్తున్నాడు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. వెల్కమ్ టు క్యూ సార్. సార్, ప్రజల గుండెల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపే డాక్టర్ గా కనిపించే దేవుడు మనకు ఉన్నాడో లేదో కానీ కనిపించే దేవుడు ఉన్నాడో లేదో కానీ కనిపించే దేవుడు మాత్రం వైద్యుడు అంటారు. ఆ వైద్యులుగా మీరు పేరు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ హాస్పిటల్లో ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? సార్, నేను న్యూరాలజిస్ట్ ని, మా వైఫ్ పెయిన్ ఫిజిషియన్. న్యూరాలజీ పరంగా ఏమున్నా పెయిన్ ప్రొసీజర్స్ ఏమైనా చేస్తాను. అలాగే జనరల్ ఫిజిషియన్ కేసెస్ అట్లాంటివి కూడా చూడడం జరుగుతుంది. సార్, కొన్ని వందల మంది మీ హాస్పిటల్ రావడం జరుగుతుంది సార్. అసలు మీరు ఎందుకు ఇలా చేపట్టారు? వాస్తవంగా న్యూరో ఫిజిషియన్ అంటే ముందుగా ఇది కరీంనగర్ ఏషియాలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్న సెకండ్ ప్లేస్. ఇటువంటి కమర్షియల్ ఏరియాలో మీరు ఇంత తక్కువ ఖర్చులతో ఎందుకు సార్, ఇంత తక్కువ ఖర్చులతో ఇంత మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సార్, నా దృష్టిలో మన కుటుంబానికి సరిపడా ఖర్చులు వస్తే మనకు ఆ తర్వాత మనం పెద్ద డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలు చాలా కష్టపడుతున్నారు ఈ టైంలో. సొసైటీలో డబ్బులు లేక, ఆర్థిక మాంద్యం కూడా, పనులు లేవు, జాబ్స్ లేవు. సో మనం కేవలం మన గురించి ఆలోచించేసి కేవలం మనమే డబ్బు సంపాదించాం, పక్కన వాళ్ళు ఏమైనా అవసరం లేకుండా మనం ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అదే నేను డాక్టర్గా అంటాను. అది ఏ వృత్తిలో ఉన్నా సరే, అది డాక్టర్ కానివ్వండి, పొలిటీషియన్ కానివ్వండి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళని కాపాడాలి, సేవ్ చేయాలి. సో మన సైడ్ మన సర్వీస్ మనం ఈ సమాజానికి ఇవ్వాలి. అది నా ఉద్దేశం. సరే, కరీంనగర్ కాకుండా నిజామాబాద్, వరంగల్, మహారాష్ట్ర, నాందేడ్, ముంబై, పూణే, ఇటు సైడ్ గోదావరి కానీ, బెల్లంపల్లి, మందమర్రి, అటు చెన్నూరు, ఆదిలాబాద్ నుంచి తరలి వస్తున్నారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా ఓపీ ఇంతవరకు 100 ఓపీ ఉందని ఇంకొంచెం ఓపీ ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారా మీరు? సార్, యాక్చువల్లీ ఓపీ అలా చూడకూడదు. 50-75 అనేది కరెక్ట్. అంతకంటే ఎక్కువ ఓపీ చూడడం కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా నేను సోషల్ మీడియాలో చెప్తున్నాను, ఓపీకి రాకండి. ఎందుకంటే ఇప్పుడు వారికి
అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు, అవును. ఇబ్బందులు పడుతున్నారు. అది నాకు నా మనసుని బాగా టచ్ చేస్తుంది. అసలు నేను నా మాటల్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా మంది వచ్చి ఇట్లా ఓపీ కావాలని ఇబ్బంది పడుతుంటే నాకు సపోజ్ మీరు ఎన్నింటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు వారం రోజులు అవుతుంది. సో వారం అవుతుందా? సో వారం రోజులు వెయిట్ చేసి 10 రోజులు వెయిట్ చేసి ఇట్లా అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు మీ వీధి చివరన్న డాక్టర్ తేడా ఏం లేదు. ఓకే, కానీ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా సోషల్ మీడియా ద్వారా ఇట్లా ప్రమోషన్ దొరకడం వల్ల చాలా మంది వస్తున్నారు. ఒకటి అంటే 1 వీక్ 10 days లో ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది చేస్తాను. దానికి కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ప్రయత్నం చేస్తాను. నా వల్ల అయినట్టు నేను చేస్తాను. సపోజ్ పేషెంట్స్ కి బటర్ మిల్క్ ఇచ్చాను, అలాంటి బేసిక్ నీడ్స్ నేను చేయడం కానీ అంతకంటే ఎక్కువ నేను చేయను. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్లీ ఫీవర్ వచ్చిందని మనం హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు అంటారు, ఇంకొక టెస్ట్లు అంటారు. అట్లాంటి ఇప్పుడున్న ఆర్తో ప్లస్ గైనిక్ ఆర్తో ఇట్లాంటి వీటిలలో న్యూరో అనేది సార్ చాలా కష్టపడి కావాల్సిన అతి విలువైనది న్యూరో ఫిజిషియన్ అనేది. అలాంటి మంచి లైఫ్ ఉన్నది అసలు ఈ ప్రజాసేవలు, దీన్ని ప్రజాసేవని అంటారని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రజాసేవని, వైద్యం అనే ప్రజాసేవలోకి? 6 months ముందు మీకు ఒక ఇన్సిడెంట్ అయిందన్నారు సార్, అసలు ఏంటి అది? సార్ యాక్చువల్లీ వైద్యం ఎవరైనా సరే ఒక వ్యక్తి డాక్టర్ గా జాయిన్ అయిందంటే త్యాగ భావంతోనే జాయిన్ అవుతారు మాక్సిమం. ఓకే, 100 మంది డాక్టర్స్ లో ఒకరిద్దరు కొంచెం అడిక్ట్ ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకొని మనం వైద్య వృత్తి మొత్తం పాడైపోయింది అని అనుకోవడం తప్పు. ఓకే, సో నేను పర్సనల్ గా రావడానికి కారణం ఏంటంటే త్యాగ భావం మా డాడీ ద్వారా. మా డాడీ ఆర్మీలో ఉండే, ఆర్మీలో 18 years సర్వీస్ చేశారు. మా అమ్మ కూడా బాగా కష్టపడి నన్ను మా తమ్ముడిని పెంచింది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే మా అమ్మ హెల్ప్ చేసేది. సో అలా మా తల్లిదండ్రుల నుంచి ఆ సర్వీస్ మోటో వచ్చింది. తర్వాత నేను రమణ మహర్షి నేను ఒకటైతే నేను గట్టిగా నాకు తెలుసు దేవుడు ఉన్నారు. సో ఆ దేవుడు మనల్ని భూమికి పంపించినప్పుడు మన వల్ల ఎంతో సేవ చేయాలని. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారికే కాకుండా రాని వారికి పెరాసిస్, ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే పెరాసిస్ పేషెంట్స్ మాత్రం 100ల సంఖ్యలో వస్తున్నారు సార్. ఒకవేళ రాని వాళ్ళకి పెరాసిస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ ఆరోగ్యపరంగా? సార్ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ అనుకోండి మెయిన్లీ రావడానికి కారణం బీపీ షుగర్ రావడానికి మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ 2, ఇన్యాక్టివిటీ 3. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాము, ఎక్కువ సార్లు తింటాము, అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దానివల్ల బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, దానివల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అదంతా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. దానివల్ల పక్షవాతం గుండె పోతుంది. మూడోది ఇన్యాక్టివిటీ అంటే ఎటువంటి వర్కౌట్ చేయకపోవడం, జస్ట్ కూర్చొని ఉండడం. సో ఎక్సర్సైజ్ చేయాలా, వర్కౌట్ చేయాలా, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్, మన వల్ల ఏమైతే సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మన బాడీకి బాగా. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ 90% హార్ట్ స్ట్రోక్స్ తగ్గుతుంది. ఇంకోటి సార్, మేము ఇక్కడ చాలా మంది మేము పేషెంట్ అడిగితే ఏం చెప్తున్నారంటే అసలు బయట వైద్యులకి ఈ వైద్యులకి చాలా తేడా ఉన్నది, ఆడికి వెళ్ళగానే టెస్టులు అంటారు, ఇంకో అంటారు. కానీ సార్ ఫస్ట్ మా ఆర్థిక పరిస్థితి చూస్తున్నారు, మాలో ధైర్యం నింపుకుంటూ తగిన టెస్టులు మాత్రమే చేయడం జరుగుతుంది అంటున్నారు. మరి ఈ యాజమాన్యాన్ని మెయింటైన్ చేయడానికి మరి మీకు ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? యాజమాన్యం నేను మెయింటైన్ చేస్తాను. యాజమాన్యం మొత్తం రాజేష్ అంటారు, ఆయన చూస్తున్నాడు. నేను పేషెంట్లను చూడడం తప్ప ఈ మేనేజ్మెంట్ ఎట్లయితుందో అది నేను పెద్దగా పట్టించుకున్నాను. ఎందుకంటే అంత టైం లేదు. అండ్ నాకు మెయిన్లీ పేషెంట్ ఇస్తాను. నేను పేషెంట్ చూసానంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న కూర్చుంటే ఎట్లా నేను ట్రీట్ చేయాలో అదే చేస్తాను. ఇప్పుడు ఆయన దగ్గర పాత రిపోర్ట్స్ ఏమి ఉన్నాయి అనుకోండి, రాకుండా ఏది అవసరం ఉందో అదే పరీక్ష చేస్తాను. వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తాను. నా వల్ల నేను ఫ్రీగా నేను చేయలేను. వైద్యంలో వచ్చిన ఏం ప్రాబ్లం? నాకు నరాలు చేస్తుంది, ఓకే, భయం అయితే మెల్ల నరాలు కాలు వచ్చింది. ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ వచ్చింది. ఓకే, ఎలా ఉంది సార్ మీరు కలిస్తే? పర్వాలేదు, ఓకే సార్, పర్వాలేదు. ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది సార్, ధైర్యం వచ్చింది సార్. ఇంకొకటి ఇక్కడ కరీంనగర్ అంటేనే ఫుల్ కమర్షియల్ ఏరియా.
హాస్పిటల్స్ కి ఏమన్నా మీకు ఎదురు దెబ్బలు వస్తున్నాయి ఇతర డాక్టర్ హాస్పిటల్స్ నుంచి? ఎందుకంటే మీరు 1000 రూపాయలతో చేసే వైద్యం వాళ్ళు 1,00,000 రూపాయలతో చేసే హాస్పిటల్స్ కూడా కరీంనగర్ లో ఉన్నాయి. గతంలో చాలా సంఘటనలు చూసుకున్నాం. మీకేమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయా? సో ఐ థింక్ నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఏ డాక్టర్ కూడా కమర్షియల్ ఉండాలని అనుకోరు. 99% ఉంటుంది సార్. ఎవరో ఒక్కరో ఇద్దరు అక్కడ అట్లా ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్ అయినా ఉంటుంది. మీరు పొలిటీషియన్ తీసుకోండి, 100 పొలిటీషియన్స్ లో ఒకరిద్దరు ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్ తీసుకోండి, అడ్వకేట్స్ తీసుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా. సో అలా ఒకరు ఇద్దరు అట్లా ఉండొచ్చు, కానీ అట్లా అందరు డాక్టర్స్ అట్లే ఉండరని నేను ఒప్పుకోను. ఒకటి, ఇప్పటివరకు అయితే నాకు నా మెడికల్ ఫ్రాటర్నిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఏమైనా అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఒకరిద్దరు చేస్తే నేను ఫస్ట్ క్యూరియస్ కే చెప్తాను. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సార్. ఇది ఈసారి మనం డాక్టర్ కాదు, యాక్చువల్లీ ప్రజల దేవుడు అని పిలవాలి. అట్లా ప్రజలు అలా స్వీకరిస్తున్నారు సార్ వైద్యాన్ని. నేను మీ మధు యాదవ్, క్యూ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.